అందరికీ ఎప్పుడు చిక్కుడుకాయ టొమాటో, చిక్కుడుకాయ ఆలు ఇలా కాదండి. ఒక్కసారి ఈ చిక్కుడుకాయ తాలింపు చేయండి. అసలు నెక్స్ట్ టైం చిక్కుడుకాయ అంటే ఇదే గుర్తొస్తుంది. రెసిపీ చెప్పైనా, ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అవి రోస్ట్ అయిన తర్వాత జీలకర్ర లాస్ట్లో వేస్తాం కాబట్టి జీలకర్ర కూడా వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి, అలాగే కొంచెం ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి వేసి వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చిక్కుడుకాయల్ని ఉడకబెట్టుకోకండి. స్టీమ్ చేస్తేనే దానిలో ఉన్న ఫైబర్ అన్నదంతా కూడా ఉంటాయి అన్నమాట. ఉడకపెట్టేస్తే మొత్తం వాటర్లో పోతుంది. ఈలోపు మనం వేయించుకున్న పెట్టుకునేవి చల్లగా అవుతాయి కదా, వాటిని మిక్సీ చేసుకోండి. నేను వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి ఉందన్నమాట, సో అది కూడా మిక్స్ చేశా. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత మనం స్టీమ్ చేసుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. చిక్కుడుకాయలు కొంచెం మగ్గుతాయి కదా, ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత చిక్కుడుకాయలు అనేది ఫుల్గా మగ్గిపోతాయండి. సో అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నామే పొడి, దాన్ని మొత్తాన్ని వేసేసి బాగా కలిపేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఉప్పు సరిపోతే కనుక అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, అదిరిపోయే చిక్కుడుకాయ తాలింపు రెడీ. ఇది రైస్ చపాతీలో కూడా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.